హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనము చెప్పుకోబోయే మనకి క్లాసు స్పోకెన్ ఇంగ్లీష్ మనము ఆల్రెడీ 3 క్లాసెస్ చెప్పుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు డే 4. డే 3 ఆల్రెడీ చెప్పేసుకున్నాం. డే 4 ఫ్రెండ్స్. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే కెన్. చెప్పుకునే టాపిక్ ఏంటి ఫ్రెండ్స్? కెన్. కెన్ అంటే ఎబిలిటీ ఆఫ్ ద యాక్షన్ ఫ్రెండ్స్. కెన్ అంటే ఎబిలిటీ ఆఫ్ ద యాక్షన్ అంటే ప్రస్తుత సామర్థ్యాన్ని తెలుపుటకు మనము కెన్ని యూజ్ చేస్తాం ఫ్రెండ్స్. ప్రస్తుత సామర్థ్యానికి, ఓకేనా? అంటే మనం చేయగలిగే పని, మన సామర్థ్యం ఎంతవరకు ఉంది, మన సామర్థ్యాన్ని మనము ఎంతవరకు ఇచ్చేయగలం అనేది చెప్పడానికి మనము కెన్ అనే దానితో ఈరోజు డే 4 చెప్పుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? ఈరోజు ఈ కెన్ అనే దానికి మనము ఎలా యూజ్ చేయాలి, దీనికి స్ట్రక్చర్ ఏంటి అంటే చూద్దాం ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి కెన్ అనేది స్ట్రక్చర్ అనేది మనకి ఏ విధంగా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఫ్రెండ్స్. ఓకేనా? మనకి ఈ సబ్జెక్ట్ అనేది మనకి ఆల్రెడీ నేను ప్రీవియస్ ఫస్ట్ క్లాస్లో మనము స్పోకెన్ ఇంగ్లీష్లో కొన్ని సబ్జెక్ట్స్ అనేవి మీకు చెప్పాను. అవేంటి ఫ్రెండ్స్? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, హీ, షీ, ఇట్. ఇంకా దీంట్లో ఇంకేమొస్తాయంటే ఫ్రెండ్స్ నౌన్ ప్లస్ నౌన్ వస్తుంది ప్లస్ కెన్ వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మనకి స్ట్రక్చర్, మనకి కెన్ అనే వర్డ్ని మనము కెన్ అనే దాన్ని మనము ఎలా ఉపయోగించాలంటే దాని యొక్క స్ట్రక్చర్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. మనకి సబ్జెక్ట్స్ అంటే మనం ఏం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? డే 1లో మనకి సబ్జెక్ట్స్ ఇవే కదా, ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. నౌన్ అంటే అక్కడ ఏమన్నా నేమ్స్ ఉంటే నేమ్స్, నెక్స్ట్ మనము కెన్ యూజ్ చేయాలి, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి యూసేజ్ ఫ్రెండ్స్. యూసేజ్ చూడండి, యూసేజ్ ఏంటిది మనకి ఆల్రెడీ చెప్పేశాను మీకు. ప్రస్తుత సామర్థ్యాన్ని తెలుపుటకు కెన్ని ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి కెన్ ఆల్రెడీ చెప్పేశాను. అబిలిటీ ఆఫ్ ద యాక్షన్ అంటే ఏంటి? మనం చేసే యొక్క యాక్షన్ అన్నమాట. అంటే పని, సామర్థ్యం. అంటే మన యొక్క సామర్థ్యం, మన యొక్క ఎబిలిటీ ఎంత ఉంది అనేది మనం ఎలా చేస్తామంటే దాని యొక్క కెన్ యొక్క స్ట్రక్చర్ ఏంటి అంటే సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే మనం కెన్ని ఉపయోగించాలి అంటే మనకి స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉండాలి ఫ్రెండ్స్? సబ్జెక్ట్ ప్లస్ కెన్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ రూపంలో ఉండాలి. మనకి సబ్జెక్ట్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? సబ్జెక్ట్స్ అంటే ఏంటి మనకి? ఇవి సబ్జెక్ట్స్ అంటే ఐ, వి, యు,
దే, హీ, షీ, ఇట్, నౌన్ ప్లస్ మనం కెన్ ఉపయోగించాలి కాబట్టి లాస్ట్ లో కెన్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఒక చిన్న మనకి V1 V2 V3 అని ఉన్నాయి వెర్బ్ ఫార్మ్స్ లో మనకి V1 V2 V3. ఓకేనా ఫ్రెండ్స్. సపోజ్ స్పీక్ అని ఉంది ఫ్రెండ్స్. స్పీక్ అనేది V1. ఇప్పుడు మనం ఇక్కడ ఏమి ఉపయోగించాలి ఫ్రెండ్స్? కెన్ వచ్చినప్పుడు మనకి కంపల్సరీగా V1 అనేది ఉపయోగించాలి. స్పీక్ ఇది V1 ఫ్రెండ్స్. స్పోక్ ఇది V2. స్పోకెన్ ఇది ఫ్రెండ్స్. మనము V1 యూస్ చేయాలి అని అంటే మనకి సింపుల్ గా స్పీక్ అనేది తీసుకుంటే స్పీక్ V1, స్పోక్ V2, స్పోకెన్ V3 ఫ్రెండ్స్. ఓకేనా. మనము ఇప్పుడు కెన్ అనే దాన్ని ఉపయోగించుకొని మనము కొన్ని సెంటెన్స్ ని మనము ఫ్రేమ్ చేద్దాం ఫ్రెండ్స్. అసలు మనము కెన్ అనే పదాన్ని మనం ఎన్ని విధాలుగా యూస్ చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనము స్ట్రక్చర్ ఇందాక చెప్పుకున్నాం. తర్వాత మనము కెన్ని ఉపయోగించుకొని మనము సెంటెన్స్ ఫార్మేషన్ అంటే మనము ఎన్ని విధాలుగా కెన్ని ఉపయోగించుకొని రాయొచ్చు అనేది, సెంటెన్స్ ఫార్మేషన్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ఫస్ట్ మనకి సబ్జెక్ట్ ఐ తీసుకుందాం ఫ్రెండ్స్. ఐ కెన్ మనం ఏం ఉపయోగించాలి ఫ్రెండ్స్? తప్పకుండా కెన్ ఉంచుకోవాలి. ఐ కెన్. హ్యాండిల్. హ్యాండిల్ అంటే ఇది ఏ ఫామ్ ఫ్రెండ్స్? V1 V2 V3 నా? V1. ఐ కెన్ హ్యాండిల్ దిస్ అంటే నేను దీన్ని హ్యాండిల్ చేయగలను. ఐ కెన్ హ్యాండిల్ దిస్ బైస్కిల్ అంటే నేను ఈ యొక్క బైస్కిల్ని, ఈ యొక్క సైకిల్ని నేను హ్యాండిల్ చేయగలను అని చెప్పేసి అర్థం వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనము ఇక్కడ వరకన్నా తీసుకోవచ్చు. ఐ కెన్ హ్యాండిల్ దిస్ ఎంతవరకు అన్నా తీసుకోవచ్చు. లేదు ఇంకాస్త మనం ఒకవేళ ట్రైన్ బస్సు ఏదో ఒకటి పెట్టుకోవాలి అనుకుంటే మనకి ఆబ్జెక్ట్ అనేది ఇది కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రైన్ తీసుకుందాం ఇప్పుడు. ఐ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్ అంటే నేను ఈ ట్రైన్ ని నేను హ్యాండిల్ చేయగలను. ఐ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్ నేను ఈ యొక్క ట్రైన్ ని హ్యాండిల్ చేయగలను. అలా ప్రతి దానికి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఐ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్ ఇది ఐతో. నెక్స్ట్ వీతో చూద్దాం ఫ్రెండ్స్. వీ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్. నెక్స్ట్ దే కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్. నెక్స్ట్ హీ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ షీ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్. నెక్స్ట్ ఇట్ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్. ఓకేనా ఫ్రెండ్స్. ఇక్కడ ఇటుతో అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్స్ ఫ్రెండ్స్. ఇక్కడ ఏ నేమ్ ఉంటే ఆ నేమ్ తో కూడా మనము ఎట్లా ఉందో యాస్టీజ్ గా ఆ నేమ్ తోనే రాసుకుంటాం ఫ్రెండ్స్. ఓకే. ఇక్కడ నేను నా నేమే రాసుకున్నాను. మీరు నోట్స్ లో రాసుకునేటప్పుడు మీ నేమ్ రాసుకోండి అంటే గుర్తుగా ఉండడానికి. రోషన్ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్ అంటే నేను ఈ యొక్క ట్రైన్ ని హ్యాండిల్ చేయగలను. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ప్రతి దానికి మనకి ఎన్నెన్ని వస్తాయి ఫ్రెండ్స్? ఐతో మనకి చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హ్యాండిల్ తో అయిపోయింది. నెక్స్ట్ మనము ఫిక్స్ అనే దాంతో చూద్దాం ఫ్రెండ్స్. ఐ కెన్ ఫిక్స్ దిస్ ట్రైన్ నేను ఈ యొక్క ట్రైన్ ని ఫిక్స్ చేయగలను. వీ కెన్ ఫిక్స్ దిస్ ట్రైన్. వీ కెన్ ఫిక్స్ దిస్ ట్రైన్. అట్లా ప్రతి దానితో మనకి సెంటెన్స్ ఫార్మేషన్ తో పాటుగా మనము ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, నెగిటివ్ ఫామ్ కూడా మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా. ప్రతి స్టేట్మెంట్ లో ఇప్పుడు ఇది స్ట్రక్చర్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మనం ప్రాక్టీస్ చేయడానికి ఈజీగా ఉండడానికి నేను ఈ విధంగా మీకు అర్థం కావడానికి స్ట్రక్చర్ అనేది నీట్ గా ఒక టేబుల్ రూపంలో ఇట్లా మీకు ఇచ్చాను, మ్యాప్ రూపంలో. ఇప్పుడు ప్రతి ఒక్క దానికి చూద్దాం ఫ్రెండ్స్. ఐ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్ అనే దానికి అట్లా మనకి ప్రతి దాంతో కూడా ఒక్కొక్క సెంటెన్స్ రాసి దాన్ని నెగిటివ్ ఫామ్ కూడా
ఇప్పుడు రాద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇందాక నేను జస్ట్ మీకు మ్యాప్ అనేది వేశాను కదా, ఇప్పుడు ప్రతి దాని గురించి ప్రతి సబ్జెక్టు తీసుకొని దానికి పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి ఇందాక నేను చెప్పాను. ఐ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్, ఇది పాజిటివ్ సెంటెన్స్ ఫ్రెండ్స్, పాజిటివ్ సెంటెన్స్. అదే దీనికి నెగిటివ్ సెంటెన్స్ ఎలా రాయాలంటే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఫ్రెండ్స్. ఎలా రాయాలంటే కెన్ను పక్కన మనము నాట్ అనేది యాడ్ చేయడమే ఫ్రెండ్స్. కెన్ను పక్కన మనము నాట్ అనేది యాడ్ చేస్తే అది నెగిటివ్ ఫామ్ గా చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎలాగో చూద్దాం చూడండి. చూసారా, ఐ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్ అనేది పాజిటివ్ అయితే సేమ్ ఫ్రెండ్స్, సేమ్ లేదు, ఐ కాంట్ అన్నా అనొచ్చు, లేకపోతే నాట్ అన్నా అనొచ్చు ఫ్రెండ్స్, రెండు ఒకటే. కొంచెం మనము ప్రొనౌన్సియేషన్ పలకడానికి కొంచెం కాంట్ అనేది కొంచెం పాష్ గా ఉంటుంది కాబట్టి మనము ఐ కాంట్ రాసుకున్నాం, ఓకేనా. ఐ కెనాట్ అన్నా యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్, ఐ కెనాట్ అన్నా యూజ్ చేయొచ్చు, ఓకేనా. ఐ కాంట్ హ్యాండిల్ దిస్ ట్రైన్, ఏం లేదు ఫ్రెండ్స్, యాజ్ టీజ్ సెంటెన్స్ యాజ్ టీజ్ రాయటమే. మన చిన్న చేంజ్ ఏంటంటే కెన్ దగ్గర పక్కన జస్ట్ నాట్ అనేది యాడ్ చేయడమే మనం, అంతే, నెగిటివ్ ఫామ్ అయిపోతుంది. ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. అలానే దీనికి చెప్పండి ఫ్రెండ్స్, వీ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్ కి మనం ఏం రాస్తాం, అంతే ఫ్రెండ్స్, వీ కాంట్ హ్యాండిల్ దిస్ ట్రైన్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఫ్రెండ్స్, ఓకేనా. ఏం లేదు, జస్ట్ కెన్ను పక్కన జస్ట్ మనము నాట్ అనేది యాడ్ చేయాలి ఫ్రెండ్స్, నెగిటివ్ ఫామ్ లో, అంతే. ఇంకా నెగిటివ్ ఫామ్ లోకి మారిపోతుంది. వీ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్, ఇది పాజిటివ్, నాట్ యాడ్ చేస్తే వీ కాంట్ హ్యాండిల్ దిస్ ట్రైన్, ఓకేనా ఫ్రెండ్స్. మేము ఆ ట్రైన్ ని హ్యాండిల్ చేయలేము, ఓకేనా. నెక్స్ట్ యూకి చెప్పండి ఫ్రెండ్స్, యూ కాంట్ హ్యాండిల్ దిస్ ట్రైన్, అంతే ఫ్రెండ్స్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఫామ్, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, దేతో చూద్దాం చూడండి. దే కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్, వాళ్ళు ఆ ట్రైన్ ని హ్యాండిల్ చేయగలరు. దీన్ని నెగిటివ్ ఫామ్ లో ఎలా చెప్పాం ఫ్రెండ్స్, వాళ్ళు ఆ ట్రైన్ ని హ్యాండిల్ చేయలేరు, అంతే ఫ్రెండ్స్. దే కాంట్ హ్యాండిల్ దిస్ ట్రైన్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఫామ్ ఫ్రెండ్స్, అంతే. చూసారా ఫ్రెండ్స్, ఎంత సింపుల్. మనము కెన్ ఉపయోగించి ఎంత సింపుల్ గా మనము సెంటెన్స్ అనేది ఫార్మేషన్ చేసి దాన్ని నెగిటివ్ ఫామ్ లో కూడా ఎలా ఈజీగా రాసుకున్నామో ఇప్పుడు హీ షీ ఇట్ లో కూడా చూద్దాం ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, మిగతాయి చూద్దాం చూడండి. హీ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్, చెప్పండి ఫ్రెండ్స్, దీనికి నెగిటివ్ ఫామ్, హీ కాంట్ హ్యాండిల్ దిస్ ట్రైన్, అంతే ఫ్రెండ్స్. జస్ట్ నాట్ అనేది యాడ్ చేయడమే మనం కింద తర్వాత. షీ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్, దీనికి చెప్పండి ఫ్రెండ్స్, షీ కాంట్ హ్యాండిల్ దిస్ ట్రైన్, ఇది పాజిటివ్, ఇది నెగిటివ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇట్కి చెప్పండి ఫ్రెండ్స్, ఇట్ కాంట్ హ్యాండిల్ దిస్ ట్రైన్, ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది, నాట్ ఉంటే నెగిటివ్ ఫామ్ అనమాట. నెక్స్ట్ రోషన్ కెన్ హ్యాండిల్ దిస్ ట్రైన్, దీనికి నెగిటివ్ ఫామ్ చెప్పండి ఫ్రెండ్స్, రోషన్ కాంట్, అంతే, ఇంకా ఉన్నది యాజ్ ఇట్ ఈజ్ గా అంతే ఫామ్,
ఇది పాజిటివ్ అవుతుంది, ఇది నెగిటివ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మనకి సబ్జెక్ట్స్ అన్నిటితో కూడా ఒక్కొక్క సెంటెన్స్ తీసుకున్నాం, ఒక్కొక్క ఆబ్జెక్ట్ ని తీసుకొని మనము ప్రతిదానికి సెంటెన్స్ ఫార్మేషన్ చేసాం ఫ్రెండ్స్. దానికి సెంటెన్స్ ఫార్మ్ చేసాం ఫస్ట్ది. నెక్స్ట్ దానికి నాట్ అనేది యాడ్ చేసాం. అంటే పాజిటివ్ ఫామ్ రాసాం, మనము నెగిటివ్ ఫామ్ కూడా రాసాం ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మనం ఎలా రాయాలి పెన్నుని ఉపయోగించి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి ఫ్రెండ్స్? చెప్పండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి? నేను టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో కూడా చెప్పాను మీకు. ఏంటిది టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఏం చెప్పాను మీకు? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. అంటే దాంట్లో క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి ఫ్రెండ్స్. అంటే మనం ఎదుటి వారిని అడిగినా, వాళ్ళు మనల్ని అడిగినా మనకి చివరిలో ఏం రావాలి? క్వశ్చన్ మార్క్ అనేది రావాలి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే క్వశ్చన్స్ అడగటం. ఓకేనా ఫ్రెండ్స్? చూద్దాం ఇంట్రాగేటివ్ సెంటెన్స్. నెక్స్ట్ మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ తో చూద్దాం ఫ్రెండ్స్. పెన్నును ఉపయోగించి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని ఎలా రాయాలనేది చూద్దాం ఫ్రెండ్స్. మనకి నార్మల్ సెంటెన్స్ కి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కి తేడా ఏంటంటే ఫ్రెండ్స్, నార్మల్ సెంటెన్స్ ని మనము కెన్ అనేది మధ్యలో ఎక్కడో ఒక చోట మనము సబ్జెక్ట్ తర్వాత యూజ్ చేయడం జరుగుతుంది. కానీ కెన్ అనేది మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో కెన్ అనేది మనము సబ్జెక్ట్ ప్లేస్ లోనే మనము కెన్ అనేది ఉపయోగించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మనము ఈ కెన్ అనేది ఫస్ట్ కెన్ను ఉపయోగించిన తర్వాత మాత్రమే మనము సబ్జెక్ట్ అనేది ఉపయోగించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే మనకి ఏదైతే హెల్పింగ్ వర్బ్, మనకి కెన్, కుడ్, మైట్, ఇవి మొత్తం హెల్పింగ్ వర్బ్స్ ఆల్రెడీ మీకు డే 1 క్లాస్ లో చెప్పాను ఫ్రెండ్స్. హెల్పింగ్ వర్బ్స్ దాంట్లో మనకి కెన్ అనేది ఏం ఫామ్ ఫ్రెండ్స్? కెన్ అనేది మనకి హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ గనక మనకి సెంటెన్స్ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయితే ఆ సెంటెన్స్ తప్పకుండా మనకి ఏమవుతుంది ఫ్రెండ్స్? అది ఆ సెంటెన్స్ అనేది తప్పకుండా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మాత్రమే అయి ఉంటది ఫ్రెండ్స్. ఓకేనా? అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని కెన్ ను ఉపయోగించుకొని ఏ విధంగా చేద్దామనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇది మనకి ఆల్రెడీ సబ్జెక్ట్స్ అనేవి మనం రాసుకున్నాం ఇందాకట్లాగానే. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఓకేనా? ఇక్కడ నార్మల్ గా మనం ఆబ్జెక్ట్స్ అనేది కూడా ఇందాక మనము రాసుకున్నాం V1 ఫార్మ్స్ మొత్తం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కెన్ అనేది మనము స్టార్టింగ్ లో ఉపయోగిస్తాం ఫ్రెండ్స్. చెప్పాను కదా, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో స్టార్టింగ్ మనకి కెన్ తో మనకి హెల్పింగ్ వెర్బ్ గనక స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయితే అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? చూద్దాం ఇప్పుడు. కెన్ ఐ హ్యాండిల్ దిస్? నేను ఇది హ్యాండిల్ చేయగలనా? క్వశ్చన్ మార్క్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మనకి సెంటెన్స్ అయిపోయిన వెంటనే మనము క్వశ్చన్ మార్క్ అనేది పెట్టాలి ఫ్రెండ్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్. చాలా మంది సెంటెన్స్ మొత్తం బాగానే రాస్తారు ఫ్రెండ్స్, లాస్ట్ లో మాత్రం ఆ క్వశ్చన్ మార్క్ పెట్టడం అనేది మర్చిపోవడం జరుగుతుంది. అక్కడ అనేది మార్క్స్ పోగొట్టుకుంటారు ఫ్రెండ్స్. ఓకేనా? కెన్ ఐ హ్యాండిల్ దిస్? అవసరమైతే నేను ఇందాక చెప్పుకున్నాం కదా, ట్రైన్, రైడ్, కుక్, ఇవి ఇందాక మనము అవి రాసుకున్నాం కదా ఫ్రెండ్స్. అవి కూడా మనము ఆబ్జెక్ట్ లో యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మనం ఎంతవరకు తీసుకున్నా ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా ఫ్రెండ్స్? కెన్ ఐ హ్యాండిల్ దిస్? నేను ఇది హ్యాండిల్ చేయగలనా? నెక్స్ట్ వీతో చూద్దాం ఫ్రెండ్స్. కెన్ వి హ్యాండిల్ దిస్? కెన్ వి హ్యాండిల్ దిస్? మేము దానిని హ్యాండిల్ చేయగలమా? నెక్స్ట్ కెన్ యూ హ్యాండిల్ దిస్? నువ్వు ఇది హ్యాండిల్ చేయగలవా? నెక్స్ట్ కెన్ దే హ్యాండిల్ దిస్? వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయగలరా? నెక్స్ట్ కెన్ హీ హ్యాండిల్ దిస్? అతను దీన్ని హ్యాండిల్ చేయగలడా? నెక్స్ట్ కెన్ షీ హ్యాండిల్ దిస్? ఆమె దాన్ని హ్యాండిల్ చేయగలదా? కెన్ ఇట్ హ్యాండిల్ దిస్? అది హ్యాండిల్ చేయగలదా అనే అర్థం వస్తుంది ఫ్రెండ్స్. దీనికి ప్రతిదానికి కూడా ఇది స్ట్రక్చర్ వేసాను. ఇప్పుడు మనం ఇందాకట్లాగానే మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, మనకి
కెన్ అనేది ఎక్కడ వచ్చింది ఫ్రెండ్స్? మనకి స్టార్టింగ్ లో, సెంటెన్స్ యొక్క స్టార్టింగ్ లోనే వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనగానే మనకి ఏం గుర్తు రావాలి ఫ్రెండ్స్? ఖచ్చితంగా క్వశ్చన్ ఫామ్ అనేది మన మైండ్ లో రావాలి. ఆల్రెడీ మీకు టైప్స్ ఆఫ్ సెంటెన్స్ లో ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఎగ్జాంపుల్ ఇందాక స్ట్రక్చర్ రాశాం కదా, దాన్ని బట్టి ఒక్కొక్క సెంటెన్స్ ఎలా రాయాలో చూద్దాం. స్టార్టింగ్ మనకి ఏం రావాలి ఫ్రెండ్స్? కెన్ ఐ హ్యాండిల్ దిస్? నేను దీన్ని హ్యాండిల్ చేయగలనా? నెక్స్ట్, కెన్ వి హ్యాండిల్ దిస్? మేము దీన్ని హ్యాండిల్ చేయగలమా? కెన్ యూ హ్యాండిల్ దిస్? నువ్వు దీన్ని హ్యాండిల్ చేయగలవా? కెన్ దే హ్యాండిల్ దిస్? వాళ్ళు దీన్ని హ్యాండిల్ చేయగలరా? కెన్ హీ హ్యాండిల్ దిస్? అతడు దీన్ని హ్యాండిల్ చేయగలడా? కెన్ షీ హ్యాండిల్ దిస్? ఆమె దీన్ని హ్యాండిల్ చేయగలదా? నెక్స్ట్, కెన్ ఇట్ హ్యాండిల్ దిస్? ఇది హ్యాండిల్ చేయగలదా? ఇట్లా ప్రతి దానికి మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లో మనకి హెల్పింగ్ వెర్బ్ అనేది స్టార్టింగ్ ఆఫ్ ద సెంటెన్స్ ను ఉపయోగించుకొని మనము హెల్పింగ్ వెర్బ్ గనక మనకి సెంటెన్స్ స్టార్టింగ్ నుంచే మనం స్టార్ట్ చేస్తే అది ఖచ్చితంగా ఏ ఫామ్ అయి ఉంటది ఫ్రెండ్స్? ఖచ్చితంగా అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అయి ఉంటది ఫ్రెండ్స్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనకి హెల్పింగ్ వర్బ్ ఎక్కడొచ్చినా హెల్పింగ్ వెర్బ్ ని ఉపయోగించుకొని మనం స్టార్టింగ్ నుంచి మనము హెల్పింగ్ వెర్బ్ ని ముందుకు నుంచి మనము ఏదన్నా మనం మాట్లాడితే అది ఖచ్చితంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? మీరు ప్రతిదీ నేను జస్ట్ ఒక్కొక్కటి తీసుకొని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏమేం చెప్పుకున్నాం ఫ్రెండ్స్? మనము కెన్ గురించి మన కెన్ అంటే ఏంటి? సామర్థ్యం, మన సామర్థ్యం, ప్రస్తుత సామర్థ్యాన్ని గురించి తెలియజేసేది చెప్పుకున్నాం. నెక్స్ట్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. దాని తర్వాత మనము కెన్ని ఉపయోగించుకొని మనము పాజిటివ్ సెంటెన్స్ రాసాం, నెగిటివ్ సెంటెన్స్ కూడా రాసాం ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఏం చేసాం ఫ్రెండ్స్? ఇంట్రాగేటివ్ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్ నేర్చుకున్నాం. స్ట్రక్చర్ ను ఉపయోగించి మళ్ళీ ప్రతి దానికి మనము ఆ కెన్ని ఉపయోగించుకొని మనము ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ని కూడా ఫ్రేమ్ చేసాం ఫ్రెండ్స్. ఓకేనా? నేను మీకు ప్రతిదీ జస్ట్ ఒక ఐఓయులతో ఓన్లీ ఆబ్జెక్ట్స్ ని మనము హ్యాండిల్ దిస్ ఇట్లా నేను వరుసగా ఆబ్జెక్ట్స్ కూడా మీకు చెప్పాను ఫ్రెండ్స్. ఆ ఆబ్జెక్ట్స్ ని కూడా మీరు ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ప్రాక్టీస్ చేస్తేనే నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రతి సెంటెన్స్ ని మీరు నెగిటివ్ ఫామ్, పాజిటివ్ ఫామ్ అండ్ ఇంట్రాగేటివ్ ఫామ్ 3 గనక మీరు ఫార్మేషన్ ఫామ్ చేసినట్టయితే మీ అంతటా మీరు ఖచ్చితంగా మీరు ఇంగ్లీష్ త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత త్వరగా ఇంగ్లీష్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా యొక్క ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ.